శుభములు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రభు యొక్క మహాకృపను బట్టి, ఉచితమైన కృప ఆయన కృపను బట్టి దేవునికి ఎంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రియులైనటువంటి దేవుని బిడ్డలారా, సామెతల గ్రంథములో నుండి కొన్ని మాటలను మనం తెలియజేసుకున్నాం. ప్రియ దేవుని గారు, సామెతల గ్రంథములో నుండి 21వ అధ్యాయంలో నుండి విన్నటువంటి దేవుని బిడ్డలారా, సామెతల గ్రంథము 21వ అధ్యాయము 16వ వచనాన్ని చదవండి. 21వ అధ్యాయం 16వ వచనం నమ్మగారు. వివేక మార్గమును విడిచి తిరుగువాడు బేతాళ గుంపులో కాపరముండును. సుఖభోజనములయందు వాంఛగలవానికి లేమి కలుగును. ద్రాక్షారసమును నూనెయు వాంఛించువానికి ఐక్యక విచారము కలగదు. ఆమేన్, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యమును మనం మాట్లాడుకుంటున్నటువంటి మాటలు ఏంటి అంటే, ప్రియా దేవుని బిడ్డలారా, సామెతల గ్రంథ భక్తులు మాట్లాడుతూ ఉన్నటువంటి మాటలు ఇవి. సామెతల గ్రంథ భక్తులు అనగా ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని చేత జ్ఞానిగా నియమించబడి సర్వలోకము యందు దేవుని యొక్క జ్ఞానమును పొందుకున్న వాడై ఉండి, సర్వలోకములకు దేవుని యొక్క జ్ఞానము ఈ రీతిగా మనకు ప్రకటించబడుతూ ఉన్నదన్న సంగతిని తెలియజేసినటువంటి వ్యక్తి ఎవరు బైబిల్ గ్రంథములు అంటే సొలొమోను భక్తుడు, సామెతల భక్తుడు. సామెతల భక్తుడైన వాడు మాట్లాడుతూ ఉన్నాడు. సుఖభోజనములకు అలవాటైన వాడంట వివేక మార్గమును విడిచి తిరుగువాడు బేతాళ గుంపులో కాపరముండును. ఎవరి గుంపులో వెళ్తారంట? ఏ మార్గమును విడిచి? వివేక మార్గమును విడిచి. వివేక మార్గము అనగా ప్రియా దేవుని బిడ్డలు తనను తాను తగ్గించుకున్న మార్గమును విడిచి ఏ గుంపులోకి వెళ్తుండో? ప్రేతాల గుంపులోకి వెళ్ళను అని మాట్లాడుతూ ఉన్నాడు. ప్రేతాల గుంపు అనగా ప్రియా దేవుని బిడ్డల ప్రేతాత్మలు అని మాట్లాడుతూ ఉంటారు చూడండి. ఆ గుంపులోకి వెళ్ళను అని మాట్లాడుతూ ఉన్నాడు. ప్రేతాత్మల గుంపులోకి వెళ్ళిపోయి దేవుడిని విడిచి, దేవుడిని మరచి, సుఖభోజనములకు అలవాటు పడిపోయి సుఖభోగములయందు వాంఛగలవానికి లేమి కలుగును. చాలా ప్రియులైనటువంటి దేవుని బిడ్డలారా, దేని యందు ఆశ ఉంది? సుఖభోగములయందు ఆశ ఉంది. సుఖభోగములయందు ప్రియా దేవుని బిడ్డలారా ప్రయాసపడుతూ ఉన్నావు. సుఖభోగములయందు ప్రియా దేవుని బిడ్డలారా ఆలోచిస్తూ ఉన్నావు. ప్రియా దేవుని బిడ్డలారా చూడండి, స్వామిని ప్రార్థన చేయలేక, దేవుని యందు విచారించలేక, దేవుని యందు మొరపెట్టలేక, ఈ లోకమును ఆశ్రయించి, ఈ లోకము మనుషుని యందు ఆశ్రయించి ప్రియా దేవుని బిడ్డల స్వామిని ఏం చేస్తాడండి? సుఖభోగములకు అలవాటు అయిపోతూ ఉంటాడు. ప్రియా దేవుని బిడ్డ ఆయనకి ఏం కలిగింది? లేమి కలిగింది. లేమి కలిగినప్పుడు ఏమవుతుడు? ప్రేతాత్మల గుంపులోకి వెళ్ళిపోతుడు. ఏ ఐక్యక విచారం అనగా తనకు ఆలోచన రాదు. దేవుని వైపున ఆలోచన రాదు. దేవుని వైపున ఆలోచించలేడు. అందుకని ప్రియా దేవుని బిడ్డలారా, దైవ లేఖనం ఈ రీతిగా మాట్లాడుతూ ఉన్నాడు. సామెతల భక్తులు మాట్లాడుతూ ఉన్నాడు. జ్ఞాని అయినటువంటి సామెతల భక్తులు జ్ఞానముతో దేవుని యొక్క మాటలను చెబుతూ ఉన్నప్పటికీ కూడా ఈనాటికి కూడా మనుషులు గ్రంథమందు లక్ష్య పెట్టట్లేదు. ప్రియా దేవుని బిడ్డలారా, గ్రంథమందు లక్ష్య పెట్టక, దేవుని యందు లక్ష్య పెట్టక, దేవుని యొక్క మాటను వినలేక, దేవుని యొక్క మాటకు భయపడలేక ప్రియా దేవుని బిడ్డలారా ప్రేతాత్మల గుంపులోనికి కలిసిపోతూ ఉన్నారు. అందుకని ప్రియా దేవుని బిడ్డలారా మత్తయి సువార్తలో నుండి ఒక మాటను మాట్లాడుతూ ఉన్నాడు. మత్తయి సువార్త 8వ అధ్యాయంలో నుండి 22వ వచనాన్ని చదవండి. ప్రియా దేవుని బిడ్డలారా, దైవ లేఖనం మాట్లాడుతూ ఉన్నది. యేసు అతన్ని చూసి
యేసు అతనిని చూసి నన్ను వెంబడించుము. మృతులు మృతులను పాతి పెట్టుకుందరు కానీ చెప్పాను. ఆయన ధోని ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. ఆమేన్, హల్లెలూయా. ఎవరెంట వెళ్తూ ఉన్నారు? దేవుడు కావాలనుకున్నవాడు దేవుడితో ప్రయాణం చేయగలడు. లోకము కావాలనుకున్నవాడు లోకముతో ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఎవరు కావాలి? మృతులు కావాలి. నువ్వు మృతులలో కలిసిపోతూ ఉన్నావు, ప్రేతాత్మలతో కలిసిపోతూ ఉన్నావు, దేవుడి జ్ఞానమును విడిచిపెడుతూ ఉన్నావు. అందుకని సామెతల భక్తులు మాట్లాడినప్పుడు మాటలలో అర్థం ఏంటి అంటే నువ్వు ఏం చేస్తూ ఉన్నావు? దేవుని యొక్క జ్ఞానమును విడిచితివి. ఈ లోకపు క్రియలకు ప్రయాసపడుతూ, ఈ లోకపు ప్రవర్తనకు ప్రయాసపడుతూ, ఈ లోకంలో తాగుతూ తిరుగుతూ వ్యభిచారం చేస్తూ మోసాలు చేస్తూ అక్రమాలు చేస్తూ దేవుడిని విడిచిపెట్టి అన్యాయపు జీవితంలో దేవుడు నువ్వు ప్రయాసపడుతున్నావు కనుకనే దేవుని నీతి నిన్ను ఎంటాడలేకపోతూ ఉన్నది. దేవుని నీతి నిన్ను బ్రతికించాలి అని అంటే మొట్టమొదటిగా నువ్వు దేవుణ్ణి ఎంటాడాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకము పోకడా, ఈ లోకములో దేవుని బిడ్డలారా నిన్నేదో బ్రతికిస్తుంది, నిన్నేదో నిలబెట్టింది అని మీరు ప్రయాసపడిన కానీ ఆ ప్రయాస ఈ లోకము వరకే. ఈ ఒకవేళ నా కడుపు నింపుకుంటారండి, నా వస్త్రం సంపాదించుకుంటారండి, ధనాన్ని సంపాదించుకుంటారండి, ఇల్లు సంపాదించుకుంటారండి, సమస్త ఆస్తిని సంపాదించుకుంటారండి అని అంటూ కానీ నిన్ను పాతి పెట్టువారు మృతులే పాతి పెట్టుకుంటారు. యేసుక్రీస్తు ప్రభువారు మరణాన్ని జయించి తిరిగి లేచిన వాడు ఆయన. ప్రియ దేవుడు అందుకని అంటున్నాడు మృతులను పాతి పెట్టుకుంటారు, సజీవులను వెంబడించండి. దేవుడు అంటున్నాడు నన్ను వెంబడించండి. మృతులలో కాదు మీరు కలవాల్సింది, చనిపోయిన వారితో కాదు కలవాల్సింది, దేవుడితో కలవమని ప్రియా దేవుడు బిడ్డారా. దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నటువంటి మాటలు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు కానీ దేవుడితో కలిసేటువంటి ఆలోచన మనలో లేదు. చూడండి ప్రియా దేవుడు బిడ్డారా, ఆత్మీయమైనటువంటి సేవకుడు, ఆత్మీయమైనటువంటి నాయకుడు, ప్రభుని ప్రేమించిన వాడు, ప్రభు యొక్క సేవ చేస్తున్నటువంటి దైవజనుడు ప్రార్థనకు పిలిస్తే ప్రియా దేవుడు బిడ్డారా దేవుని యొద్దకు రాలేని ప్రజలు ఎంతమంది లేరు? ఉన్నారా? లేరు? చూడండి ప్రియా దేవుని బిడ్డారా, దైవలేఖనం మాట్లాడుతూ ఉన్నటువంటి మాట లోకస్వార్తలో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి మాటని లోకస్వార్త 15వ అధ్యాయంలోని 32వ వచనాన్ని చదవండి ప్రియా దేవుని బిడ్డలారా త్వరగా. లోకస్వార్త 15వ అధ్యాయం 32వ వచనాన్ని. నీవు సంతోషపడి ఆనందించుట యుక్తమే. నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికెను, తప్పిపోయిన వాడు దొరికినని అతనితో చెప్పెను. చూడండి ప్రియా దేవుని బిడ్డలారా, నువ్వు సంతోషించుట మంచిదే కానీ తప్పిపోయిన వాడు దొరికిందని సంతోషించుట మంచిదే కానీ నీకు రక్షణ అవసరం లేదా? చనిపోయిన వాడు బ్రతికిండు అని అంటే దేవుని యొక్క రక్షణను తను పొందుకున్నాడు, దేవుని యొక్క శక్తిని తను పొందుకోగలిగిండు, దేవుడు తిరిగి లేపగలిగిండు. కానీ నీవు బ్రతకవా? నీవు బ్రతికిన వాడితో తిరిగి లెగవా? మృతులతో కలిసి నువ్వు వెళ్ళకోకు, మృతులతో కలిసి జీవించకు. త్రాగుబోతుల సహవాసం వద్దు, వ్యభిచారుల సహవాసం వద్దు, మోసగాళ్ళ సహవాసం వద్దు, అన్యాయపు సహవాసం వద్దు, పాపాత్ముల సహవాసం వద్దు. ప్రియులైనటువంటి దేవుని బిడ్డలారా, నీకు చేతనైతే పాపాత్ములకు దేవుని యొక్క సువార్తను ప్రకటించి మంచి యొక్క సువార్తలోనికి మలపలేము, మంచి యొక్క మార్గానికి మలపలేము, మంచి యొక్క మార్గంలో జీవించలేము. లోకపు సహవాసంలోనికి మనమేందుకు ప్రియా దేవుని బిడ్డలారా ద్రాక్ష రసమును పుచ్చుకొనొచ్చు అనగా ప్రియా దేవుని బిడ్డలారా ఆనాటి కాలాలలో ద్రాక్ష రసము మంతునిచ్చును కానీ ఈనాటి కాలాలలోనైతే వైన్ తాగుతూ ఉన్నారు ప్రియా దేవుని బిడ్డలారా. కళ్ళు తాగుతూ ఉన్నారు, వీడియో తాగుతూ ఉన్నారు, సిగరెట్ తాగుతూ ఉన్నారు, ఎన్నో మొత్తం పానీయాలకు అలవాటు పడిపోయి ప్రియా దేవుని బిడ్డలారా దేవుని నీతిని విడిచి, ఆయన యొక్క నీతి మార్గమును విడిచి, సింహాసనమును ధరించినటువంటి దేవుడిని విడిచి ఈ లోకంలో ప్రియా దేవుని బిడ్డలారా ఒక పాపులుగా జీవిస్తూ ఉన్నావు.
ఆ పాప జీవితం నుండి దేవుడు నిన్ను విడిపించడానికి సమసిద్ధుడై ఉన్నాడు. నిన్ను మరణంలో నుండి తిరిగి లేపడానికి సమసిద్ధుడై ఉన్నాడు. ప్రియా దేవుడు బిడ్డలారా, మరణంలో నుండి లేపి, పాపంలో నుండి లేపి, మోసముల నుండి లేపి నిన్ను నీతిమంతునిగా నిలబెట్టి పరలోక రాజ్యములకు వారసునిగా చేయడానికి దేవుడు సమసిద్ధుడై ఉన్నాడు. నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఓ సహోదరుడా, సహోదరి, దేవుని యొక్క వాక్యము ప్రకటించబడుతూ ఉన్నప్పటికీ కూడా ఇంకనైనా మనుషులు కళ్ళు తెరవట్లేదు. దేవుని యొక్క వాక్యము ప్రియా దేవుని బిడ్డలారా, ఆనాటి భక్తుల నుండి ఈనాటి భక్తుల వరకు, ఆనాటి సేవకుల నుండి ఈనాటి సేవకుల వరకు దేవుని యొక్క స్వార్థను ప్రకటించబడుతూ ఉన్నప్పటికీ కూడా మనిషి మారట్లేదా? నీ స్వభావ రీతులు ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు పరలోక రాజ్యంలో ప్రియా దేవుని బిడ్డలారా లేదు తిరిగి చనిపోయినటువంటి తర్వాత ఏ స్థితిలో నువ్వు చనిపోయినప్పటికీ కూడా నీకు తీర్పు ఒకటి ఉన్నదన్న సంగతిని మరవకూడదు. తీర్పు ఉన్నది. ఆ తీర్పులో దేవుడు భూలోకంలో నువ్వు ఉండగా దేవుడికి నువ్వు ఏం చేస్తున్నావనంటే నువ్వేం చెప్పగలవు? నీ హృదయం సరిగా ఉన్నదానంటే చెప్పగలవా? నీ మనసు సరిగా ఉన్నదానంటే చెప్పగలవా? నీ శరీరం పవిత్రముగా ఉన్నదానంటే చెప్పగలవా? లేదు నీ దేహం పవిత్రముగా ఉన్నదానంటే చెప్పగలవా? ఏది పవిత్రముగా నువ్వు ఉంచగలిగినావు? లేదు పవిత్రుడిగా ఒక వ్యక్తిని మార్చగలుగుతూ ఉన్నవా? దేవుడు అడిగితే నువ్వు ఏం చెప్పగలవనని దైవ లేఖను మనందరినీ మాట్లాడుతూ ఉంది. పిల్లలు దేవుడు పిల్లరా, యోహాను సువార్తలో నుండి ఒక మాటలు చదవండి. యోహాను సువార్త 6వ అధ్యాయము, యోహాను సువార్తలో 6వ అధ్యాయం 53వ వచనాన్ని చదవండి. యోహాను సువార్త 6వ అధ్యాయం 53వ వచనాన్ని. కావున యేసు ఇట్లా నేను, మీరు మనిషి కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగి కానీ మీలో మీరు జీవము కలవారు కారు. ఆయన శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము కలవాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఏం తినాలంట? నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము కలవాడు. నా శరీరము నా రక్తము మృతులతో కలిసి కాదు, మృతులతో కలిసిన ప్రవర్తన కాదు, మృతులతో కలిసిన నడకలు కాదు, మృతులతో కలిసిన ఆలోచన కాదు, మృతులతో కలిసిన ప్రవర్తన కాదు. దేవుని శరీరము, దేవుని యొక్క రక్తము తిని త్రాగువాడే ప్రియ దేవుని బిడ్డలారా నిత్య జీవము కలవాడని మాట్లాడుతూ ఉన్నది. నిత్య జీవం కలగాలంటే నువ్వు ఏం చేయాలి? దేవుని శరీరాన్ని తినాలి, దేవుని యొక్క రక్తాన్ని తాగాలి. దేవుని యొక్క శరీరం, దేవుని యొక్క రక్తము ప్రియా దేవుని బిడ్డలారా నువ్వు తిని తాగినప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా పరలోక రాజ్యము నీకు ఉంటుందన్న సంగతిని దేవుని యొక్క వాక్యము ప్రకటించబడుతూ ఉన్నది. దానిని నువ్వు అయోగ్యముగా పుచ్చుకుంటే ప్రియా దేవుని బిడ్డలారా రోగులను మరణము పొందగలరు మాట్లాడుతూ ఉన్నది. అయోగ్యము అనగా ప్రియా దేవుని బిడ్డలారా ఎందుకు అయోగ్యం వస్తూ ఉన్నది అంటే నువ్వు చేస్తున్నటువంటి చెడ్డ పనులు దేవునికి ఇష్టమైనవి కావు కనుకనే పవిత్రమైన రక్తము, పవిత్రమైనటువంటి శరీరమును నువ్వు తీసుకుంటున్నప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా నీ ఆత్మీయ నాయకుడు ప్రియా దేవుని బిడ్డలారా నిన్ను పరిశుద్ధపరచబడాలి. ఒక తండ్రి కాడి పుట్టి ఒక వ్యక్తి కాడికి వెళ్ళి ఇతనే నా తండ్రి అని అంటే దేవుడు ఒప్పుకుంటాడు? లోకం ఒప్పుకుంటుందా? లోకం ఒప్పుకోదు. ప్రియా దేవుని బిడ్డలారా అందుకని దైవ లేఖనం మాట్లాడుతూ ఉన్నది. నీకు ప్రియా దేవుని బిడ్డలారా దీని యొక్క ప్రాంతంలో పిలువబడినటువంటి సేవకుడు నీకు దేవుని సువార్తను ప్రకటించబడుతూ ఉన్నప్పుడు, నీ ప్రాంతంలో దేవుని యొక్క సేవకుడు నీకు దేవుని యొక్క వాక్యము ప్రకటిస్తున్నప్పుడు, మారు మనిషిని గురించి ప్రకటిస్తూ ఉన్నప్పుడు, రక్షణను గురించి ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క ఆత్మకు ఉత్తరవాది ఎవరు అంటే నీతో ఉన్న సేవకుడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నీతో ఉన్న సేవకుడు నీ యొక్క ఆత్మకు ఉత్తరవాది అయిన వాడు ప్రియా దేవుని బిడ్డలారా నీ యొక్క ఆత్మకు ఉత్తరవాది ప్రియా దేవుని బిడ్డలారా ఏ లెక్కన ఉండగలడు అని అంటే తనతో నువ్వు కట్టబడితే ఉండగలడు ప్రియా దేవుని బిడ్డ. తనతో నువ్వు లేకపోతే ఉంటాడా? ఉండలేదు. ఎందుకంటే ప్రియా దేవుని బిడ్డలారా ఆ లెక్కను అప్పచెప్పాలన్నా అప్పచెప్పలేదు. అందుకని ప్రియా దేవుని బిడ్డలారా 2వ కొరింథీయులకు రాసిన పత్రికలో ప్రియా దేవుని బిడ్డలారా 5వ అధ్యాయం 14వ వచనంలో మాట్లాడుతూ ఉన్నది చూడండి. 2వ కొరింథీయులకు రాసిన పత్రికలో నుండి 5వ అధ్యాయము 14వ వచనాన్ని చదవండి ప్రియా దేవుని బిడ్డలారా. దైవ లేఖతో మాట్లాడుతూ ఉన్నది. ప్రత్యేకంగా చెప్పబడుతూ ఉన్నటువంటి మాటలు చదవాలి.
క్రీస్తు ప్రేమ క్రీస్తు ప్రేమ మిమ్మల్ని బలవంతము చేయుచున్నది. క్రీస్తు ప్రేమ నిన్ను బలవంతము చేయుచున్నది. ఎలాగనగా అందరి కొరకు ఒకడు మృతి పొందెను. ఒక్కడు మృతి పొందెను. ఎవరైనా మనందరి కొరకు మృతి పొందిన వాడెవరు? మనందరి కొరకు కలవరి సిలువలో మరణించిన వాడెవరు? మనందరి కొరకు రక్తము కాల్చిన వాడెవరు? మనందరి కొరకు ప్రియ దేవుని బిడ్డలారా, మనందరి పాప దోషములను క్షమించి ఆయన యొక్క సిలువలో మోసుకొని పోయి ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు మరణించి తిరిగి లేకపోయినప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, నీ పాపమును క్షమించువాడు ఎవడు అంటే దేవుడగు యేసుక్రీస్తు ప్రభువాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన నీ పాపమును క్షమించువాడు, ఆయన నీ దోషమును క్షమించువాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన నీ అక్రమమును క్షమించువాడు. ఈ వాక్యం వింటున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ప్రియ దేవుని బిడ్డలారా మారాలి, మారు మనసు పొందాలని దైవ లేఖనం చెప్పబడుతూ ఉండదు. వాక్యం వింటున్నావు, మనసు మారట్లా. వాక్యం వింటున్నావు, ప్రియ దేవుని బిడ్డలారా హృదయాలు మారట్లా. వాక్యం వింటున్నావు, తలంపులు మారట్లేదని దేవుడు నిన్ను కూర్చి దుఃఖపడుతూ ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందును బట్టి ప్రియ దేవుని బిడ్డలారా ఎఫెసీ భక్తులు మాట్లాడుతూ ఉన్నటువంటి మాటలు చదవండి. ఎఫెసీ గ్రంథంలో నుండి ప్రియ దేవుని బిడ్డలారా 2వ అధ్యాయంలో నుండి ఒక మాటను చదవండి. 2వ అధ్యాయం 1వ వచనంలో ప్రియ దేవుని బిడ్డలారా ఒక మాటను చదవండి. ఎఫెసీ రాసిన పత్రికలో నుండి 2వ అధ్యాయంలో నుండి 1వ వచనాన్ని చదవండి. మీరు అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్ములను క్రీస్తుతో కూడా మిమ్మల్ని బ్రతికించను. ఆమేన్. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది, అపరాధముల చేత, దోషముల చేత, అక్రమముల చేత, అన్యాయము చేత, క్రోధము చేత నువ్వు చచ్చినను ఆయనతో కూడా నిన్ను లేపును అన్నట్టు ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఏ శరీరంతో లేపుతారట? ఈ పాప శరీరంతో కాదండి, మహిమ దేహంతో. ప్రియ దేవుని బిడ్డలారా దేవుడు నిన్ను లేపగలడు అని దేవుని యొక్క వాక్యము రూఢిగా మాట్లాడుతూ ఉన్నటువంటి మాట. ఇది నా నోటి మాట, ఇది దేవుని యొక్క మాట. ప్రియ దేవుని బిడ్డలారా ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దైవ లేఖనం మాట్లాడుతూ ఉన్నది. కొలసీ రాసిన పత్రికలో నుండి ప్రియ దేవుని బిడ్డలారా 2వ అధ్యాయం 11వ వచనంలో కూడా మాట్లాడుతూ ఉన్నటువంటి మాటను చదవండి. కొలసీ రాసిన పత్రిక 2వ అధ్యాయంలో నుండి 11వ వచనాన్ని చదవండి. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను మృతులై ఉండగా దేవుడు రాత రూపమైన ఆజ్ఞ వలన మన మీద రుణముగా ఉన్నాడు. మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకలతో సిలువ కొట్టి దాని మీద శేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా లేపును. ప్రియ దేవుని పిల్లలు చాలండి. ఎవరితో లేపుతుందండి? అపరాధములన్నింటినీ క్షమించి, రోత జీవితమును క్షమించి, ఈ పాప జీవితమును క్షమించి, అక్రమ జీవితాన్ని క్షమించి, అన్యాయప జీవితాన్ని క్షమించి, దేవుడు ప్రియ దేవుని పిల్లరా ఈ రోత జీవితమును నిన్ను విడిపించి, పాప శిలువను విడిపించి ప్రభు నిన్ను ప్రియ దేవుని బిడ్డలారా ఆయనతో కూడా నిన్ను లేపబడను అని శిలువలో ప్రియ దేవుని బిడ్డలారా చేసుకున్న వాగ్దానం ఇది. శిలువలో చేయబడిన వాగ్దానం చేతి రాతలను చెరిపివేసి నిజంగా నోటి మాటలు కాక ప్రియ దేవుని బిడ్డలారా క్రియల ద్వారా చేసిన వాడు నిజమైన యేసు ప్రభు వారిని మాట్లాడుతూ ఉన్నది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. క్రియలతో చేయగలిగిన వాడు ఆయనే. సజీవుడైన దేవుడు మాట్లాడుతూ ఉన్నటువంటి మాటలు ఇవి. మొదటి తిమోతికి రాసిన పత్రికలో నుండి ప్రియ దేవుని బిడ్డలారా చూడండి 5వ అధ్యాయం 6వ వచనాన్ని చదవండి త్వరగా. మొదటి తిమోతికి రాసిన